అందరికీ నమస్కారం. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆర్ఎన్బిక గెస్ట్ హౌస్ నందు పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో గత నెల 22వ తేదీన దళిత మాదిగల యువకుల పైన వడ్డెర కులస్తులైనటువంటి కొంతమంది బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అతి క్రూరంగా, దౌర్జన్యంగా, కులం పేరు బహిరంగంగా దూషిస్తూ వారిని తల పగిలే విధంగా రక్తగాయాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. ఈ విషయం పైన వెంటనే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం స్పందించి ఎస్ఐ గారితోనూ డిఎస్పీ గారితోనూ సిఐ గారితో మాట్లాడి కేసు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. తదుపరిగా జరిగిన పరిణామాలపైన డిఎస్పీ గారు విచారణ చేసిన తర్వాత మా మాదిగ కులానికి సంబంధించినటువంటి వారిపైన దాదాపు 4-5 మీద రక్తగాయాలయ్యే విధంగా దాడి చేసినటువంటి విషయం పైన విచారించి వారికి 10-15 దాకా వారికి తల పగిలి గాయాలైనటువంటి పరిస్థితి, కుట్లు వేయించుకొని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరి చికిత్స నిమిత్తం దాదాపు 4-5 రోజులు అక్కడ చికిత్స చేయించుకొని ఇంటికి రావడం జరిగింది. ఈ విషయం పైన ఇంతవరకు ఎవరైతే దళితుల పైన, మాదిగల పైన దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆనాడే మేము కోరడం జరిగింది. డిఎస్పీ గారు విచారణ నిమిత్తం పూర్తయినా కూడా ఇంతవరకు ముద్దాయిల పైన ఎటువంటి చర్య తీసుకోకపోగా వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఈ కళ్యాణదుర్గం డిఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాచారం మాకు అందింది. దీని మీద ఈరోజు డిఎస్పీ గారిని కలవడానికి కళ్యాణదుర్గానికి వచ్చాం. డిఎస్పీ గారు సమయానికి అందుబాటులో లేనందువల్ల ఫోన్ ద్వారా మాట్లాడాం. ఫోన్ ద్వారా మాట్లాడిన తర్వాత డిఎస్పీ గారు నేను మళ్ళీ మాట్లాడతానని తెలియజేయడం జరిగింది. ఈ మీడియా ముఖంగా డిఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా, గౌరవ జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ డివిజన్ పరిధిలో దాదాపు 10 మండలాల్లో కూడా అక్కడక్కడ మా దళితుల మీద అతి క్రూరంగా కులం పేరుతో దూషిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఎన్నోసార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ కేసులకు కౌంటర్ కేసులు పెట్టిస్తూ మా ఎస్సీలనే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తా ఉన్నాం. ఈ డివిజన్ పరిధిలో ఏమాత్రం పోలీసులకు చిత్తశుద్ధి ఉన్నా పోలీసులు దళితుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలపైన పూర్తి విచారణ చేసి నిజంగా అన్యాయం జరిగిన వారి పక్షాన నిలబడేటువంటి విషయంలో ఈ డివిజన్ పరిధిలో ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా మా పైన మరి మా పైన జరుగుతున్నటువంటి దాడుల పైన కానీ అన్యాయాల పైన కానీ మా పక్షాన్ని నిలబడలేకపోతున్నారు. ఈ విషయం ఎందుకంటే జిల్లా ఎస్పీ, గౌరవ ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి డిఎస్పీని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ డివిజన్ పరిధిలో ఏ ఒక్క రోజు కూడా ఏ గ్రామంలో జరిగినా, ఈ 10 మండలాల్లో ఏ గ్రామాల్లో మా మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా, అఘాయిత్యాలు జరిగినా స్పెషల్ డిఎస్పీ గారు విచారణ చేసినటువంటి సందర్భం లేదు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి డిఎస్పీ గారిని నియమించడం వల్ల మాకు నిజంగా అన్యాయం జరుగుతూ ఉందని మరి ఎస్పీ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇదే డివిజన్ పరిధిలో దేవిగిరి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజునే మరి మాకు అవమానం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి ఊరిలోకి రాకూడదని, ఊరేగింపు మా అగ్రవర్ణాల గ్రామంలోకి రాకూడదని అక్కడ అడ్డుకొని మా వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి.
ఆ విషయం పైన కూడా సంబంధిత ఎస్ఐ గారు కానీ మరి సిఐ గారు కానీ ఇంతవరకు ఆ గ్రామం పైన శ్రద్ధ చూపించకుండా అక్కడ అవగాహన సదస్సు ఒకసారి మాత్రమే ఏర్పాటు చేసి ఆ ఊరేగింపు ఏదైతే ఆగిపోయిందో దాన్ని పూర్తి స్థాయిలో మేము నడిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు మేము బొమ్మనాల మండలం బంధుకు పిలుపునిస్తే మాకు పిలిపించి మమ్మల్ని బుజ్జగించి మీకు 2 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మరి సైలెంట్ చేయడం జరిగింది. అది ఇంతవరకు దాదాపు నెల రోజులు కావస్తా ఉన్న అంబేద్కర్ జయంతిని అడ్డుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం గాని, వారిని పిలిపించి చట్టం పైన అవగాహన కల్పించి మాకున్నటువంటి హక్కుల గురించి చెప్పడం గాని ఇంతవరకు ఏ పోలీస్ అధికారి చేయలేదనేది మాకు అర్థమవుతుంది. మాకు ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థ పైన మాకేం కక్షలు లేవు, మాకేం వేరే ద్వేషం లేదు, చాలా అభిమానం ఉంది. కృష్ణమాదిక్ గారి కమిటీ అంటేనే ఈ డివిజన్ పరిధిలో ఈ జిల్లాలో చాలా ఉన్నతంగా గౌరవంగా ఆఫీసర్లకు గౌరవిస్తూ మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు వారికి సహకరిస్తూ ఉద్యమాలు నడిపినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ 2 గ్రామాల్లోనే కాదు, ఈ డివిజన్ పరిధిలో ఎక్కడ అన్యాయం జరిగినా మా దళితులకు న్యాయం చేసే విషయంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈ డివిజన్ పరిధిలో విఫలమైంది అనేది మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థకి, మరి అదేవిధంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్పీ గారికి ఈ డివిజన్ పరిధిలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు మా దళితుల పైన మాదిగల పైన దాడులు విషయం పైన మీరు ప్రత్యేక దృష్టి చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వారిని మాకు స్పెషల్ డిఎస్పీ గారిని ఎస్సీ ఎస్టీ కేసులకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ డిఎస్పీ గారిని నియమించాలనేటువంటి డిమాండ్ తోని మా దళితుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మా మీద దాడి చేసి మా మీదే అక్రమ కేసులు మరి బనాయించడం పైన వీటన్నిటిపైన మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి సమాన హక్కులు స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవడంలో పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేది మాకు సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో వీడియో వైరల్ అయింది, సోషల్ మీడియాలో వచ్చింది. దాదాపు 3-4 తలలు పగిలి హాస్పిటల్లో మరి చికిత్స పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూపించాం. చాలా మంది సోషల్ మీడియాలో కూడా చూశారు. ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు అనేది మాకు సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిపైన రేపు శుక్రవారం, ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు శనివారం ఆదివారం 2 రోజులు సమయం తీసుకుంటాం. మేము కూడా మీకు కూడా సమయం ఇవ్వాలి కాబట్టి పోలీసు వారికి మీకు 2 రోజుల సమయం మేము విజ్ఞప్తితో ఇస్తా ఉన్నాం. లేని పక్షంలో సోమవారం నాడు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో భారీ ధర్నాని నిర్వహిస్తాం. అవసరమైతే ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని, ఎందుకంటే మాకు ఆకలినైనా భరిస్తాం,